ఎవరెవరి మీద ఎన్ని కేసులు, నాన్ బెయిలబుల్ కేసెస్. ఈరోజు ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంపించేయాలి. పరిపాలన అంటే సుపరిపాలన చేయాలి. సుపరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఉండాలి, అదేవిధంగా అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అనేది లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే రావు. ఈ రాష్ట్రానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి రావటంలా. ఎందుకు రావటం లేదు? వీరు వేధింపులకే, ఈ ప్రభుత్వం చేసే వేధింపులకే రావట్లేదు. రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది? ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ల ద్వారా వస్తుంది. దాని ద్వారానే పరిపాలన చేయగలం. కానీ ప్రభుత్వం 13 లక్షల కోట్లని అప్పు చేసి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. దానివల్ల జరగబోయే నష్టం మన యువతికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపించేయాలి. అయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అగ్రికల్చర్ పీపుల్,